చక్రి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాచారం పారిశ్రామిక వాడలో కార్మికుల నిరసన. దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశం. జవహర్ నగర్ లో దారుణ హత్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయినగర్ చౌహాన్ హాస్పిటల్లో కార్డియాలజీ సెంటర్. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరిక. నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం సంఘీభావంతో విధులను బహిష్కరించి పరిశ్రమ గేటు ముందు నిరసనకు దిగారు. తమ జీతాలలో అన్యాయంగా కోతలు విధిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు మాట్లాడుతూ మా పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీలా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే జీతాలు చాలా తక్కువగా పైగా కోతలు పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా నెట్టుకురాగలమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంస్థ నిర్వాహకులకు డిమాండ్ చేస్తూ జీత కోతలు వెంటనే రద్దు చేయాలి, పనికి తగిన వేతనం పెంచాలి, కార్మికుల సమస్యలను వినిపించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. జీఎం మంచోడు అయినాకలా సూపర్వైజర్లు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు? వాళ్ళని మంచిగా జీతాలు పెంచుతాండు, వాళ్ళకి సన్నగా తినబెడతాండు, స్టాఫ్ లకు బిర్యానీలు అన్ని పెట్టి మా మీద ఉసవలుతాండు. మొత్తం సూపర్వైజర్లు చేసి మా మీద ఇంత టార్గెట్ చేయడము మాకు అసలే బెనిఫిట్ కాదు. మొత్తం ఎంతమంది ఉన్నామా స్టాఫ్? మొత్తం కంపెనీ అది ఎంతమంది అందారు? 50-60 మంది ఉంటారు. ఓవరాల్ మొత్తం ఎంతమంది కంపెనీలో పనిచేసే వాళ్ళు? ఇప్పుడు ఎంతమంది చేస్తారు ధర్నా? మొత్తం పనిచేయబట్టి 11 సంవత్సరాలు ఉంటాడా? 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా ఎంత టార్చర్ పెట్టినా మూసుకొని పనిచేస్తాను. ఇది వరకు కూడా 9 ఏళ్ల క్రితము యూనియన్ అని పోరాడినరు. పోరాడినప్పుడు ఎవరిని వాడికి జేబులో గుచ్చి ఎవరి లక్షలు వాడికి చేతిలో పెట్టి మా నోట్లే మన్ను పోసి ఎక్కడో అక్కడ దాక్కున్నాడు. పోనీలో ఎవరైనా బాపన వాడబోతాడు. మనకు ఒక సేఫ్ కంపెనీ ఏంటిది, ఆడోళ్లకు ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలో. ఏదైనా వచ్చిన కడకాయ జీతము చేసుకుంటాం పోతామని మేము ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మమ్మల్ని మనిషి కింద కూడా లెక్క చేస్తున్నారు. ఎవ్వరు ఒక్క ఊడ్చేటోళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలి. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద చలాయించడం వల్ల పెత్తనం అర్థమవుతుందా? హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద పెత్తనం చలాయించిందే. మేము మూసుకొని చేసేది ఎందుకు? కంపెనీ మంచిది. ఆ కంపెనీ మంచితనం పోయినాం కదా మేమేం పనికి తక్కువ జీతానికి ఇంత టార్చర్ భరించుకుంటాం. మేము ఎందుకు చేయాలి పని? ఈ పని ఎందుకు చేయాలి? మేము మాకు జీతాలు పెంచుతాడా, టార్చర్ తగ్గిస్తాడా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకు అందరికి. మేము 10 మంది రావు, మేము 5 మంది రావు, మేము ఎవ్వరం రావు లోపలికి. ఆయనకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అందరు బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసిందే. మమ్మల్ని ఒప్పించి లోపలికి తీసుకుపోవాల్సిందే. అంతే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. మైనంపల్లి హనుమంతరావు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 142 పంచాయతీలలో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాలో పడ్డాయని ఆయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్న సంకేతం ఇదేనని వ్యాఖ్యానించారు.
ఆరోపించారు. ఇచ్చిన హామీలు 5 ఏళ్లలో అమలు చేస్తాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేసిన పనులను వివరించిన హనుమంతరావు, మేము ఇచ్చిన హామీలన్నీ మా 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా అమలు చేస్తాం. మరో 3 సంవత్సరాల్లో మిగిలిన అన్ని హామీలను కూడా నెరవేర్చుతామన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో బురద జల్లుతోందని ఆరోపించారు. రేషన్ కార్డులపై స్పందన. రేషన్ కార్డుల పంపిణీపై మాట్లాడిన ఆయన, ఒక్క రేషన్ కార్డు సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం నుంచి కార్ల స్కామ్ల వరకు భారీ అవినీతి జరిగిందని హనుమంతరావు ఆరోపించారు. 10 ఏళ్లలో 1500 కోట్ల పార్టీ ఫండ్ సంపాదించారు. 100 ఎకరాల భూములను దోచుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, దళిత సీఎం వంటి హామీలన్నీ సాకారం కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హవా చూసి భయపడుతున్నారు. హనుమంతరావు, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తుందని, ఇదే బీఆర్ఎస్ నాయకులకు కలవరమని ఆయన అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి సోషల్ మీడియాలో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు సాధించింది 10 సంవత్సరాల్లో ఏంటంటే లక్షలాది కోట్లు దండుకున్నారు. మరి అదే కాకుండా 10 సంవత్సరాల్లోనే మీరు 1500 కోట్లు పార్టీ ఫండ్ చేసుకున్నారు. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, అదే విధంగా సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. మన్మోహన్ సింగ్, నాకు చేతనైతే లేదు, రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చెయ్యంటే కూడా ముందుకు రాలేదు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. మేం వెనుకుండి పనిచేస్తామన్నారు. స్టిల్ ఆన్ టుడే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వారిది సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాళ్ళ నానమ్మ వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం జరిగింది, కాల్చి చంపారు. వాళ్ళ నాన్నగారిని, రాజీవ్ గాంధీ గారిని సూసైడ్ స్క్వాడ్ మరి అక్కడ చంపడం జరిగింది ఎల్టీటీ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయప్రాంతులతోనే పెరిగినరు వాళ్ళు. ఇవాళ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు పదవులు ఎక్కడ అనుభవించిండ్రు? వాళ్ళు ఓన్లీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటారు ఢిల్లీలో. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మా తరఫునే ప్రజలు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఎన్ని ట్విట్టర్లలో పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత చేసినా కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, సర్పంచ్లు ఏ విధంగా దూసుకొస్తా ఉన్నారో అదే విధంగా ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని మేమే కైవశం చేసుకుంటాం. 80% కైవశం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దీని తర్వాత రాబోయేది మార్చ్, ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్, అదే విధంగా జుబ్లీహిల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా అటు కాళేశ్వరం నుంచి కార్రేజ్ వరకు లక్షలాది కోట్లు దోసుకున్న సంగతి తెలుసు. ఇవాళ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ 500-600 మందిని కేటీఆర్ గారు, అదే విధంగా హరీష్ రావు గారు ఎంప్లాయ్ చేసి మరి ఏం పని లేకుండా ఓన్లీ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాను నమ్మేటట్టుంటే మరి ప్రజలు ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చిండ్రో మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించిండ్రో మీరు ఆ డబ్బులన్నీ ఖర్చే వరకు మరి ఇదే విధంగా మీ ప్రయత్నం ఉంటది. తప్పకుండా మళ్ళీ కేటీఆర్ గారు అమెరికా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ సిన్సియర్ ఎక్కడ పనిచేస్తుంది? సిన్సియర్ పనిచేస్తే వాళ్ళకి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఇదే విధంగా బిహేవ్ చేస్తే తీసేస్తామని. అంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఐకమత్యంతో సిస్టమ్ లో మార్పు తేవాలని చెప్పి కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేడ్చల్ జవహర్ నగర్
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ కాలనీలో దారుణ హత్య చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్న రత్నం అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ఘటనా స్థలంలో రక్తపాతం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనను ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించగా ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల గుర్తింపు, దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. అన్ని చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏమి వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్ని కూడా చెప్తాను. కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది ఇనిషియల్ గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్ కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి. థ్యాంక్ యూ సార్. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. అన్ని చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏమి వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్ని కూడా చెప్తాను. కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది
ఇనిషియల్ గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్ కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది. అవన్నీ వస్తాయి, దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత మించి థ్యాంక్ యూ సార్. మహేశ్వరం నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటును పెంచుతూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయినగర్ చౌహాన్ హాస్పిటల్లో కార్డియాలజీ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవల విషయంలో ముందుంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న చౌహాన్ హాస్పిటల్ మరో కీలక అడుగు వేసిందని సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శివారు ప్రాంత ప్రజలకు గుండె సంబంధిత చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన ఇబ్బందులు ఇక తగ్గనున్నాయని ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్ యాజమాన్యం ప్రతినిధి డాక్టర్ ఉదయ్ చౌహాన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు క్యాన్సర్ విభాగం ద్వారా అనేక మంది రోగులను విజయవంతంగా చికిత్స చేసి పంపినట్లు తెలిపారు. ఇప్పుడు గుండె సంబంధిత అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్, బడంపేట మున్సిపల్ మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ చౌహాన్, డాక్టర్ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ కార్డియాక్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 5 years కంప్లీట్ చేశాము. ఈ 5 years లో మేము చాలా క్రిటికల్ కేసెస్ చూసాము. కొన్ని కేసెస్ డ్యూరింగ్ షిఫ్టింగ్స్ కూడా డెత్ అయినాయి, హార్ట్ కేసెస్. అది చూసి చాలా బాధపడ్డాము. దాని తర్వాత మళ్ళీ మనమే ఒక క్యాత్ ల్యాబ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే డిపార్ట్మెంట్, కార్డియాక్ డిపార్ట్మెంట్, మనకు టైం ఇవ్వదు. అక్కడ టైం ఇస్ క్రూషియల్. ఆ టైంలో మనం ఇంటర్వ్యూన్ చేస్తే వీ కెన్ సేవ్ లైఫ్స్ అన్నమాట. మిగతా డిపార్ట్మెంట్స్ కొంచెం టైం ఇస్తాయి, బట్ కార్డియాక్ యూనిట్ కార్డియాక్ పేషెంట్ మనకు టైం ఇవ్వరు. సో ఇది చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా వరల్డ్ లో చూస్తే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ కార్డియాక్ కేస్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్. ఇవి అన్ని హై ఎండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈ హై ఎండ్ స్పెషాలిటీస్. దీనికి చాలా స్పెషలైజ్డ్ కేర్ కావాలి అండ్ ఇది అన్ని చోట దొరకవు. కామన్ గా లైక్ పీడియాట్రిక్, మెటర్నిటీ, ఇంకా మిగతా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అయితే దొరుకుతాయి. కానీ ఈ హై ఎండ్ ఫెసిలిటీస్ అనేది అన్ని హాస్పిటల్స్ లో దొరకవు. ఇంకా ఈ ఏరియాలో మన హాస్పిటల్ చాలా మంది పాపులేషన్ కి క్యాటర్ చేస్తుంది అండ్ ఇక్కడ తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళ పేషెంట్స్ ఇంకా నెక్స్ట్ పోవాలంటే డైరెక్ట్ సిటీ లోపలనే పోవాలి. ఆ టైం అనేది చాలా క్రిటికల్ ఉంటుంది. ఈ హై ఎండ్ ఫెసిలిటీ మన త్రూ హాస్పిటల్ ఫెసిలిటీ అవైలబుల్ చేస్తే మన పీపుల్ కి వీ కెన్ సేవ్ మెనీ లైఫ్ అని అనుకొని మేము క్యాన్సర్ యూనిట్ తో పాటు అదైతే స్టార్ట్ చేశాము, కార్డియాక్ యూనిట్ ఈరోజు స్పెషల్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు, మీరు వచ్చినందుకు, మాకు ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా బీజేపీ లీడర్ శ్రీరాములు సార్ అందరు ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, ఆశీర్వదించినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు మేము చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా మాకు చాలా మోటివేట్ చేస్తారు. అందరు ఇక్కడ మాకు ఒక పొలిటికల్ లీడర్స్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. అందరు ఇక్కడ పొలిటికల్ లీడర్స్. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ కి చాలా దగ్గరలో చవాన్ హాస్పిటల్లో కార్డియాక్ ఎమర్జెన్సీ కార్డియాక్ ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు. మరి నవేడేస్ చాలా మంది బాధపడే వారిలో 1/3 మెజారిటీ కార్డియాక్ అటాక్ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా మనతో పక్కన మాట్లాడుతూనే కుప్పగొలిపోవడం, మనతో వితిన్ సెకండ్ మాట్లాడిన తర్వాత కూడా ఆ మనిషి యొక్క వితిన్ సెకండ్స్ లో మనిషి లేడు అనే వార్తని మనం వినడం అనేది కార్డియాక్ అటాక్ చాలా 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 వింటున్నాము ఈ మధ్య కాలంలో. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఈ ఏరియాలో, ఈ ప్రెమిసెస్ లో
ఈ యొక్క కార్డియాక్ ల్యాబ్ కానివ్వండి, ఎమర్జెన్సీ వార్డుని కానివ్వండి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడము. అంటే ఇలాంటి పరిస్థితి రావద్దు అనే కోరుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అంటే వాళ్ళు బ్రతికించడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు. ద సేమ్ టైం టెక్నాలజీ ఉండాలి, సేమ్ టైం అవైలబిలిటీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మాత్రమే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి చాలా మందిని మనం కూడా చూసాము, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అటాక్ అయినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం ఫెసిలిటీస్ లేక వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్న మధ్యలోనే వాళ్ళు ఇక్కడ లేకపోవడము, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూసినాము. దేశ రక్షణలో నౌకాదళం కీలక భూమిక. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, సికింద్రాబాద్ భారతీయ నౌకాదళం పూర్తి శక్తి సామర్థ్యాలతో దేశ రక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సికింద్రాబాద్ బొల్లారం నేవీ హౌస్ లో నిర్వహించిన నేవీ వారోత్సవాల్లో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ ప్రపంచంలోని 5 అతిపెద్ద నౌకాదళాల్లో భారత నౌకాదళం ఒకటి. దేశ సముద్ర సరిహద్దులను కాపాడడంలో అత్యంత విశ్వసనీయ శక్తి అని పేర్కొన్నారు. నేవీ బ్యాండ్ కచేరీ సందడిగా కార్యక్రమంలో లెఫ్టినెంట్ కమాండర్ సతీష్ నేతృత్వంలో నేవీ బ్యాండ్ ఆకర్షణీయమైన కచేరీ నిర్వహించింది. మార్షల్ ట్యూన్ రేట్లో హాలీవుడ్, బాలీవుడ్ మూవీ థీమ్స్, కర్ణాటక ఫ్యూజన్, దేశభక్తి గీతాలతో ప్రదర్శన సందర్శనలకు అలంకరించింది. అధికారుల హాజరు. ఈ కార్యక్రమంలో ఇండియన్ నేవీ హైదరాబాద్ స్టేషన్ కమాండర్ రియర్ అడ్మిరల్ అశ్విని కుమార్ టీకు, నేవీ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. శరత్ సిటీ మాల్లో సంగీత వేదిక, అంతేకాక కొండాపూర్ శరత్ సిటీ మాల్లో విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్ కు చెందిన 26 మంది సభ్యులతో కూడిన నావల్ సింఫోనిక్ బ్యాండ్ ప్రత్యేక ప్రదర్శన ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. पिंजरा मेरी उड़ान अभी बाकी है. Each restless heart beats so perfectly, and I am filled with wonder. Sometimes I think I glimpse it too.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి నాయకులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. గురువారం ఆగర్ మియాగూడలో ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మాజీ వార్డు మెంబర్ నీరటి రమేష్ ముదిరాజ్ నరసింహ లక్ష్మమ్మ సహా పలువురు సీనియర్ నేతలకు కాంగ్రెస్ నేత కిచ్చన్న గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కేవలం అధికారంలో ఉన్న పార్టీ ద్వారా సాధ్యం. పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు ఇతర పార్టీ నాయకులు చేరినందుకు సంతోషంగా ఉంది. కేఎల్ఆర్ ఆధ్వర్యంలో సర్పంచ్ వారు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు మండల నాయకులు కూడా హాజరయ్యారు. ఒక్కొక్కరు మామ తిరుగుతాడు. మన కాంగ్రెస్ గెలిపి మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 747, 750లో ఉన్న 1034 గజాల పార్కు స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రమించినట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసులు ఆందోళనతో హైడ్రా విభాగం మరియు కార్పొరేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విచారణలో పార్క్ చెందిన భూభాగాన్ని ఆక్రమించేందుకు కాంపౌండ్ నిర్మాణం చేసినట్లు గుర్తించిన అధికారులు హైడ్రా ద్వారా కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. పార్క్ స్థలాన్ని రక్షించారు. కాలనీ వాసులు కృతజ్ఞతలు వెంటనే స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడిన జీహెచ్ఎంసీ హైడ్రా బృందానికి మరియు కార్పొరేషన్ అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చాడు ఇగో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు తక్షణమే కంట్రిబ్యూటరీ ఫైనాన్స్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ నేపథ్యంగా పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశారు. అధ్యాపకులు తెలిపారు, ఇతర యూనివర్సిటీలలో ప్రభుత్వ సంస్థలతో సిపిఎస్ అమలవుతుందని తెలుసు. ఓయూలో మాత్రం ఎల్ఐసి ఆధారిత పెన్షన్ విధానం కొనసాగుతుంది. గతంలో పలుసార్లు విన్నపాలు పంపిన వర్సిటీ అధికారులు స్పందన లేదు. వారు విన్నపాలు సిపిఎస్ ను వెంటనే అమలు చేయాలి, వేతనాలు, ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ల సమస్యలు వదలకూడదని 2 రోజులలో ఓయూలో దర్శనమివ్వనున్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి తమ సమస్యల్ని తీసుకురావాలని ఆహ్వానించారు. ఈ ఘటన ఓయూ వర్గాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూ సంబంధిత వేతన పెన్షన్ నిబంధనలపై అధికారుల స్పందన అవసరంగా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాకు ఎలాంటి పెన్షన్ స్కీము లేదు. మాకు ఉద్యోగ భద్రత అనేది 2001 నుంచి చేరిన వాళ్ళందరికీ కూడా, ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఎవరికి కూడా ఇక్కడ ఒక ఎలాంటిది లేదు. మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, వాళ్ళకి 2001 లో చేరిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది. తర్వాత 2004 లో చేరిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది. కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు. ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవుటార్ నుంచి కూడా ఈ గత దాంట్లో మల్లేశం కూడా చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా గవర్నమెంట్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు సీఎం గారు వస్తున్న ఉద్దేశంలో మాకు దీని మీద ఒక మంచి అనౌన్స్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ ధర్నా చేసి మేము రిజిస్టర్ గారికి రిప్రజెంటేషన్ వచ్చాము. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా గత వన్ ఇయర్ గా అకాడమిక్ గా, రీసెర్చ్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా మంచి అభివృద్ధి చూపిస్తున్నాము. అకాడమిక్ డిసిప్లిన్ జరుగుతోంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ జరిగింది. ఎక్కడా కూడా ఏ సీఎం కూడా ఒక విశ్వవిద్యాలయం మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆయన మా వైస్ ఛాన్సలర్ గారితో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఓ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మా యొక్క ఈ చిన్న డిమాండ్ కూడా తీరుస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిపిఎస్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గత 25 సంవత్సరాలుగా ఈ సిపిఎస్, ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేనంతగా, అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మానియా యూనివర్సిటీ చేశారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్న విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్ లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది. ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించి ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించి ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో చూసుకున్నా గానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే ఆ విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు. అది గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగటం లేదు. అదే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే 2000 నుంచి 2004 మధ్య జాయిన్ అయిన వాళ్ళ విషయం అంటే వాళ్ళైతే కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ లేదు, ఓల్డ్ పెన్షన్. ఈ విధమైన యూనివర్సిటీ గొప్పగా చెప్పుకునే 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఉన్న ఉపాధ్యాయులు, టీచింగ్, నాన్ టీచింగ్ అందరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనికి తక్షణమే మన ఆనరబుల్ వీసీ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇంటర్నెట్ సొల్యూషన్ ఇవ్వాలని. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ సార్ వచ్చిన తర్వాత గత 1 ఇయర్ లో చాలా గొప్పగా జరుగుతుంది. యూనివర్సిటీలో చాలా ఏం తీసుకున్నా గానీ ప్రమోషన్లు అయితేనే, సిఎస్ అయితేనేది, ఇంకా అన్ని విషయాలు కూడా టైం టు టైం జరుగుతున్నాయి. అలానే మాకు ఏరియర్స్ వచ్చినాయి. మీ 65 ఇయర్స్ కూడా మాకు పెంచడం జరిగింది. అన్ని విధాలా మాకు అన్ని చేస్తున్నది ఒకటే ఒక విషయం ఏంటంటే మా ఉద్యోగ భద్రతలో ఉన్నది ఒక సిపిఎస్ అండ్ ఓపీఎస్ ఒకటి మాత్రమే. దానికి తప్పకుండా మా ఎంప్లాయీస్ అందరికి
ఎందుకంటే సీఎం గారు వచ్చి మాకు ఎన్నో అంటే 1000 కోట్లు ఇస్తున్న సందర్భంలో అలానే మాకు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి ఉస్మానియా యూనివర్సిటీకి. ఇప్పుడు మంచి ప్రగతి పదంలో జరుగుతుంది. మా కాంట్రిబ్యూషన్ కూడా మళ్ళీ యూనివర్సిటీకి సపోర్ట్ గా ఉండాలంటే మేము కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయాలనుకుంటే మాకు కూడా ఉన్న ఈ దీర్ఘకాలిక ఏదైతే సిపిఎస్ ఓపీఎస్ సమస్య ఉందో ఇమీడియట్ సాల్వ్ చేయాలని మేము అందరం టీచర్స్ అందరము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము సీఎం గారిని మనస్ఫూర్తిగా మేము వెల్కమ్ చేస్తున్నాము. అందరు టీచర్స్ అందరి తరఫున మేము సీఎం గారిని ఉస్మానియా యూనివర్సిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ మమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఉస్మానియాకి వచ్చి 1000 కోట్లు ఇస్తామనే చాలా చాలా గొప్ప విషయము. మేమందరము ఆర్థికంగా మేము వెల్కమ్ చేస్తున్నాము. అలానే మాకు ఈ చిన్న ప్రాబ్లం మీరు అనుకుంటే చాలా చిన్న ప్రాబ్లం ఇది. ఇంత గతంలో కూడా ఏది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కూడా అందరు సంబంధించిన వాళ్ళు అందరూ అప్రూవ్ చేసిరు. ఇది ఓన్లీ ఒక చిన్న సంతకంతో దీన్ని అయిపోయే పరిస్థితి. ఇది కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అడిగిన 5 పాయింట్లకు కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి మీద ఫైనాన్షియల్ బర్డన్ లేదు. ఇది అందుకోసం ఇది మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. దాని సంగతి అది మా యొక్క హక్కు అది. సో ఖచ్చితంగా మీరు చేయించాలని మేము హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి అలానే మా టీచర్స్ అందరు ఇక్కడ అందరూ రోడ్డు మీదకి వచ్చినాము. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని తొందరలో ఇది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహేశ్వరం కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మహేశ్వరం నియోజకవర్గంలో జరిగితే ప్రాంత అభివృద్ధికి మంచి అవకాశమని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రముఖులు దేశ అగ్రజుల ద్వారా తెలంగాణను గొప్ప రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క భవిష్యత్ అభివృద్ధికి మైలురాయి అవుతాయని విశ్వసిస్తున్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశీయ విదేశీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ మహేశ్వరంలో జరగటం మన అదృష్టం. గొప్ప తెలంగాణగా మార్చాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావటం అనేది ఇది గొప్ప విషయం. ప్రపంచ నలుమూలలో ఉన్న దిగ్గజాలకందరికీ కూడా ఈ మెసేజ్ ఇవ్వాలని, తెలంగాణ గొప్ప తెలంగాణ కాబోతుంది, అందులో మీరు పాత్రధారులు కండి అని ప్రపంచ నలుమూలలో ఉన్న మన దేశ అగ్రజులకు మరియు వివిధ దేశాల దిగ్గజాలకు కూడా ఈ మెసేజ్ పోతుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసేటోళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి మాధ్యమాల ద్వారా వాళ్ళకి చేరుతుందని, ఎవరికి బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా ఈ తెలంగాణనే బెస్ట్ అనే విధంగా అక్కడికి మెసేజ్ పోతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆలోచన మరి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టుగా ఆచరణలోకి వచ్చి గొప్ప రిజల్ట్ తొందరలోనే రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను. కూకట్పల్లి కవిత గారి మీడియా సమావేశం మాట్లాడారు. వై జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించిన అనంతరం మేడ్చల్ పర్యటనలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని మా పర్యటన కొనసాగుతుంది. హైదరాబాద్ కు కూకట్పల్లి నిజంగా ఒక కామదేవునిగా మారింది. ఇక్కడ 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మేసింది. కానీ అదే ప్రభుత్వం కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ₹1 కూడా ఖర్చు చేయలేదు. మరోవైపు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని భారీ హంగామా చేస్తున్నారు. కానీ కూకట్పల్లిలో మాత్రం ప్రాథమిక వసతులేవీ లేవు. ఒక్క స్టేడియం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ను ఎలా గ్లోబల్ సిటీ అని అంటున్నారు? జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉంది. కూకట్పల్లి అంటే ఒక మినీ ఇండియా లాంటిది. కానీ ఇక్కడ పేదవాళ్ళు రెంట్కు ఇల్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని అడిగేవారే లేకుండా పోయారు. ఓటు సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తున్నారు. ఓట్లు అవసరం లేకపోతే ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కూడా రావడం లేదు. పాలక పక్షం పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షం అడగడం లేదు. అందుకే జాగృతి ప్రజల తరపున ప్రశ్నించే బాధ్యతను భుజాన వేసుకుంది. కూకట్పల్లిలో భూములు అమ్మడమే కాదు, ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన శ్రద్ధ పెట్టాలన్నది మా డిమాండ్. ప్రజల సమస్యలపై
కార్మికులపై యుద్ధ పేరి మోగించేది జాగృతే. నాచారం పారిశ్రామిక వాడలో కార్మికుల నిరసన. నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్ గ్రాంట్స్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు సోమవారం సంఘీభావంతో విడుదలను బహిష్కరించి పరిశ్రమ గేట్ ముందు నిరసనకు దిగారు. తమ జీతాలలో అన్యాయంగా కోతలు విధిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు మాట్లాడుతూ మా పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీలా పనిచేస్తున్నారు. ఇప్పటికే జీతాలు చాలా తక్కువగా, పైగా కోతలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా నెట్టుకు రాగాలమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క జాగృతి జనంబాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగబోతా ఉన్నది. కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో అంతర్లీనంగా మారి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి కామధేనుగా మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల పైచిలకు ల్యాండ్స్ కూకట్పల్లిలో అమ్మడం జరిగింది. కానీ కూకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు. ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమిట్ అని పెట్టింది. కానీ ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ చూసినా, హౌసింగ్ బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ, అక్కడ లేనటువంటి వసతుల్ని చూసినా, తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ చూసినా, ఇంత పెద్ద కూకట్పల్లిలో ఒక్కటంటే ఒక్క స్టేడియం లేకపోవడం కూడా అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, చెప్పొచ్చా, ఇది కరెక్టేనా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది. సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం, అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం. బట్ ఈ రోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మేడ్చల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పబోతా ఉన్నాం. బట్ అల్టిమేట్ గా కూకట్పల్లి అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. పేదవాళ్ళు కనీసం ఇల్లు తీసుకొని ఉంటామంటే తీసుకోలేని పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ సరైనటువంటి వసతులు లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి కూకట్పల్లి మీద మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ భూములు అమ్ముకోవడం కాదు, ఇక్కడ ప్రజల కోసం కూడా డబ్బు పెట్టాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తాము. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటి అని అడిగేవాళ్ళు ఎక్కువ. ఎవరైనా కూడా ఓట్లప్పుడు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. తప్పితే ఓట్లు లేనప్పుడు మరి మీ హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తున్నాం, స్కూల్ సరిగ్గా పనిచేస్తున్నాం, సరిగ్గా నీళ్ళు వస్తున్నాయా, కావాల్సిన పెన్షన్లు వచ్చినాయా అడిగేవాళ్ళు. ప్రతిపక్షాలు అడుగుతలేరు, పాలక పక్షాలు అడుగుతలేరు. కాబట్టి తెలంగాణ జాగృతి ఈ బాధ్యతను తీసుకొని ప్రజల దగ్గరకు ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే వసతులు సరిగ్గా లేవు అవి హైలైట్ చేస్తుంది. దాని ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కదులుతున్నాయి. దాని ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది. సో ప్రజా సమస్యల మీద యుద్ధ పేరియే ఆ జాగృతి జనపాలు అద్భుతంగా సాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నాచారం పారిశ్రామిక వాడలో కార్మికుల నిరసన. దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశం. జవహర్ నగర్ లో దారుణ హత్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయినగర్ చౌహాన్ హాస్పిటల్లో కార్డియాలజీ సెంటర్. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాచారం పారిశ్రామిక వాడలో కార్మికుల నిరసన. దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశం. జవహర్ నగర్ లో దారుణ హత్య.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయినగర్ చౌహాన్ హాస్పిటల్లో కార్డియాలజీ సెంటర్. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరిక. నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం సంఘీభావంతో విధులను బహిష్కరించి పరిశ్రమ గేటు ముందు నిరసనకు దిగారు. తమ జీతాలలో అన్యాయంగా కోతలు విధిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు మాట్లాడుతూ మా పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీలా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే జీతాలు చాలా తక్కువగా పైగా కోతలు పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా నెట్టుకురాగలమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంస్థ నిర్వాహకులకు డిమాండ్ చేస్తూ జీత కోతలు వెంటనే రద్దు చేయాలి, పనికి తగిన వేతనం పెంచాలి, కార్మికుల సమస్యలను వినిపించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిఎం మంచోడు అయినాం కదా సూపర్వైజర్లు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు? వాళ్ళని మంచిగా జీతాలు పెంచుతాండు, వాళ్ళకి సొంతగా తినబెడతాండు, స్టాఫ్ లకు బిర్యానీలు అన్ని పెట్టి మా మీద ఉసవలుతాండు. మొత్తం సూపర్వైజర్లు చేసి మా మీద ఇంత టార్గెట్ చేయడము మాకు అసలే బెనిఫిట్ కాదు. మొత్తం ఎంతమంది ఉన్నామా స్టాఫ్? మొత్తం కంపెనీ అది ఎంతమంది అందారు? 50-60 మంది ఉంటారు. ఓవరాల్ మొత్తం ఎంతమంది కంపెనీలో పనిచేసే వాళ్ళు? ఇప్పుడు ఎంతమంది చేస్తారు ధర్నా? మొత్తం ఆపరేటర్లు మాత్రమే, ఫినిషింగ్ వాళ్ళు, కటింగ్ సెక్షన్ వాళ్ళు లేరు. ఓన్లీ స్టిచ్చింగ్ చేస్తారు మాత్రమే. మేము 1000 మంది మా మెజార్టీ ఎక్కువ. మేము పనిచేస్తున్నాం. మీ కంపెనీలో పనిచేయబట్టి 11 సంవత్సరాలు వింటానా? 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా ఎంత టార్చర్ పెట్టినా మూసుకొని పనిచేస్తాను. ఇది వరకు కూడా 9 ఏళ్ల క్రితము యూనియన్ అని పోరాడినరు. పోరాడినప్పుడు ఎవరిని వాడికి జేబులో గుచ్చి ఎవరి లక్షలు వాడికి చేతిలో పెట్టి మా నోట్ల మన్ను పోసి ఎక్కడోడు అక్కడ జారుకున్నాడు. పోనీలో ఎవరైనా బాపన వాడబోతాడు. మనకు ఒక సేఫ్ కంపెనీ ఏంటిది, ఆడోళ్లకు ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలో. ఏదైనా వచ్చిన కాడకాయ జీతము చేసుకుంటాం పోతామని మేము ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మమ్మల్ని మనిషి కింద కూడా లెక్క చేస్తున్నారు. ఎవ్వరు ఒక్క ఊడ్చేటోళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలి. హౌస్ కీపింగ్ వాళ్ళు మా మీద చలాయించడం వల్ల పెత్తనం అర్థమవుతుందా? హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద పెత్తనం చల్లాల్సిందే. మేము మూసుకొని చేసేది ఎందుకు? కంపెనీ మంచిది. ఆ కంపెనీ మంచితనం పోయినాం కదా మేము ఏం పనికి తక్కువ జీతానికి ఇంత టార్చర్ భరించుకుంటా మేము ఎందుకు చేయాలి పని? ఈ పని ఎందుకు చేయాలి? మేము మాకు జీతాలు పెంచుతాడా, టార్చర్ తగ్గిస్తాడా అని ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకు అందరికి. మేము 10 మంది రావు, మేము 5 మంది రావు, మేము ఎవ్వరం రావు లోపలికి. ఆయనకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అందరు బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసిందే. మమ్మల్ని ఒప్పించి లోపలికి తీసుకుపోవాల్సిందే. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. మైనంపల్లి హనుమంతరావు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 142 పంచాయతీలలో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాలో పడ్డాయని ఆయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్న సంకేతం ఇదేనని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు 5 ఏళ్లలో అమలు చేస్తాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేసిన పనులను వివరించిన హనుమంతరావు, మేము ఇచ్చిన హామీలన్నీ మా 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా అమలు చేస్తాం. మరో 3 సంవత్సరాల్లో మిగిలిన అన్ని హామీలను కూడా నెరవేర్చుతామన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో బురద జల్లుతోందని ఆరోపించారు. రేషన్ కార్డులపై స్పందన. రేషన్ కార్డుల పంపిణీపై
మాట్లాడిన ఆయన, ఒక్క రేషన్ కార్డు సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం నుంచి కార్ల స్కామ్ల వరకు భారీ అవినీతి జరిగిందని హనుమంతరావు ఆరోపించారు. 10 ఏళ్లలో 1500 కోట్ల పార్టీ ఫండ్ సంపాదించారు. 100 ఎకరాల భూములను దోచుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, దళిత సీఎం వంటి హామీలన్నీ సాకారం కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హవా చూసి భయపడుతున్నారు. హనుమంతరావు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తుందని, ఇదే బీఆర్ఎస్ నాయకులకు కలవరమని ఆయన అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి సోషల్ మీడియాలో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు సాధించింది 10 సంవత్సరాల్లో ఏంటంటే లక్షలాది కోట్లు దండుకున్నారు. మరి అదే కాకుండా 10 సంవత్సరాల్లోనే మీరు 1500 కోట్లు పార్టీ ఫండ్ చేసుకున్నారు. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, అదే విధంగా సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. మన్మోహన్ సింగ్ నాకు చేతనైతే లేదు, రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చెయ్యంటే కూడా ముందుకు రాలేదు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. మేం వెనుకుండి పనిచేస్తామన్నారు. స్టిల్ ఆన్ టుడే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వారిది సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాళ్ళ నానమ్మ వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం జరిగింది, కాల్చి చంపారు. వాళ్ళ నాన్నగారిని, రాజీవ్ గాంధీ గారిని సూసైడ్ స్క్వాడ్ మరి అక్కడ చంపడం జరిగింది ఎల్టీటీ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయప్రాంతులతోనే పెరిగినరు వాళ్ళు. ఇవాళ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు పదవులు ఎక్కడ అనుభవించిండ్రు? వాళ్ళు ఓన్లీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటారు ఢిల్లీలో. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మా తరఫునే ప్రజలు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఎన్ని ట్విట్టర్లలో పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత చేసినా కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, సర్పంచ్లు ఏ విధంగా దూసుకొస్తా ఉన్నారో అదే విధంగా ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని మేమే కైవశం చేసుకుంటాం. 80% కైవశం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దీని తర్వాత రాబోయేది మార్చ్ ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్, అదే విధంగా జుబ్లీహిల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా అటు కాళేశ్వరం నుంచి కార్ రేజ్ వరకు లక్షలాది కోట్లు దోసుకున్న సంగతి తెలుసు. ఇవాళ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ 500-600 మందిని కేటీఆర్ గారు, అదే విధంగా హరీష్ రావు గారు ఎంప్లాయ్ చేసి మరి ఏం పని లేకుండా ఓన్లీ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాను నమ్మేటట్టుంటే మరి ప్రజలు ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చిండ్రో మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించిండ్రో మీరు ఆ డబ్బులన్నీ ఖర్చే వరకు మరి ఇదే విధంగా మీ ప్రయత్నం ఉంటది. తప్పకుండా మళ్ళీ కేటీఆర్ గారు అమెరికా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ సిన్సియర్ ఎక్కడ పనిచేస్తుంది, సిన్సియర్ పనిచేస్తే వాళ్ళకి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఇదే విధంగా బిహేవ్ చేస్తే తీసేస్తామని. అంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఐకమత్యంతో సిస్టమ్ లో మార్పు తేవాలని చెప్పి కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ కాలనీలో దారుణ హత్య చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్న రత్నం అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ఘటనా స్థలంలో రక్తపాతం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనను ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించగా ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల గుర్తింపు, దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంత మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్ని చెక్ చేస్తున్నాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్ని కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది ఇనిషియల్ గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్ కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంత మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్ని చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్ని కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది ఇనిషియల్ గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్ కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి. థ్యాంక్ యూ సార్. మహేశ్వరం నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటును పెంచుతూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాయినగర్ చౌహాన్ హాస్పిటల్లో కార్డియాలజీ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవల విషయంలో ముందుంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న చౌహాన్ హాస్పిటల్ మరో కీలక అడుగు వేసిందని సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శివారు ప్రాంత ప్రజలకు గుండె సంబంధిత చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన ఇబ్బందులు ఇక తగ్గనున్నాయని ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్ యాజమాన్యం ప్రతినిధి డాక్టర్ ఉదయ్ చౌహాన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు క్యాన్సర్ విభాగం ద్వారా అనేక మంది రోగులను విజయవంతంగా చికిత్స చేసి పంపినట్లు తెలిపారు. ఇప్పుడు గుండె సంబంధిత అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్,
బడన్పేట మున్సిపల్ మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ చౌహాన్, డాక్టర్ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ కార్డియాక్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 5 years కంప్లీట్ చేశాము. ఈ 5 years లో మేము చాలా క్రిటికల్ కేసెస్ చూసాము. కొన్ని కేసెస్ డ్యూరింగ్ షిఫ్టింగ్స్ కూడా డెత్ అయినాయి, హార్ట్ కేసెస్. అది చూసి చాలా బాధపడ్డాము. దాని తర్వాత మళ్ళీ మనమే ఒక క్యాత్ ల్యాబ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే డిపార్ట్మెంట్, కార్డియాక్ డిపార్ట్మెంట్ మనకు టైం ఇవ్వదు. అక్కడ టైం ఇస్ క్రూషియల్. ఆ టైంలో మనం ఇంటర్వ్యూన్ చేస్తే వీ కెన్ సేవ్ లైఫ్స్ అన్నమాట. మిగతా డిపార్ట్మెంట్స్ కొంచెం టైం ఇస్తాయి, బట్ కార్డియాక్ యూనిట్ కార్డియాక్ పేషెంట్ మనకు టైం ఇవ్వరు. సో ఇది చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా వరల్డ్ లో చూస్తే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ కార్డియాక్ కేస్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్. ఇవి అన్ని హై ఎండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈ హై ఎండ్ స్పెషాలిటీస్. దీనికి చాలా స్పెషలైజ్డ్ కేర్ కావాలి అండ్ ఇది అన్ని చోట దొరకవు. కామన్ గా లైక్ పీడియాట్రిక్, మెటర్నిటీ, ఇంకా మిగతా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అయితే దొరుకుతాయి. కానీ ఈ హై ఎండ్ ఫెసిలిటీస్ అనేది అన్ని హాస్పిటల్స్ లో దొరకవు. ఇంకా ఈ ఏరియాలో మన హాస్పిటల్ చాలా మంది పాపులేషన్ కి క్యాటర్ చేస్తుంది అండ్ ఇక్కడ తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళ పేషెంట్స్ ఇంకా నెక్స్ట్ పోవాలంటే డైరెక్ట్ సిటీ లోపలనే పోవాలి. ఆ టైం అనేది చాలా క్రిటికల్ ఉంటుంది. ఈ హై ఎండ్ ఫెసిలిటీ మన త్రూ హాస్పిటల్ ఫెసిలిటీ అవైలబుల్ చేస్తే మన పీపుల్ కి వీ కెన్ సేవ్ మెనీ లైఫ్ అని అనుకొని మేము క్యాన్సర్ యూనిట్ తో పాటు అదైతే స్టార్ట్ చేశాము, కార్డియాక్ యూనిట్ ఈరోజు స్పెషల్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు, మీరు వచ్చినందుకు, మాకు ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా బీజేపీ లీడర్ శ్రీరాములు సార్ అందరు ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, ఆశీర్వదించినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు మేము చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా మాకు చాలా మోటివేట్ చేస్తారు. అందరు ఇక్కడ మాకు ఒక పొలిటికల్ లీడర్స్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. అందరు ఇక్కడ పొలిటికల్ లీడర్స్. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ కి చాలా దగ్గరలో చవాన్ హాస్పిటల్లో కార్డియాక్ ఎమర్జెన్సీ కార్డియాక్ ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు. మరి నవేడేస్ చాలా మంది బాధపడే వారిలో 1/3 మెజారిటీ కార్డియాక్ అటాక్ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా మనతో పక్కన మాట్లాడుతూనే కుప్పగొలిపోవడం, మనతో వితిన్ సెకండ్ మాట్లాడిన తర్వాత కూడా ఆ మనిషి యొక్క వితిన్ సెకండ్స్ లో మనిషి లేడు అనే వార్తని మనం వినడం అనేది కార్డియాక్ అటాక్ చాలా 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 వింటున్నాము ఈ మధ్య కాలంలో. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఈ ఏరియాలో, ఈ ప్రెమిసెస్ లో ఈ యొక్క కార్డియాక్ ల్యాబ్ కానివ్వండి, ఎమర్జెన్సీ వార్డుని కానివ్వండి, ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడము అంటే ఇలాంటి పరిస్థితి రావద్దు అని కోరుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అంటే వాళ్ళు బ్రతికించడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు. ద సేమ్ టైం టెక్నాలజీ ఉండాలి, సేమ్ టైం అవైలబిలిటీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మాత్రమే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి చాలా మందిని మనం కూడా చూసాము, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అటాక్ అయినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం ఫెసిలిటీస్ లేక వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్న మధ్యలోనే వాళ్ళు ఇక్కడ